హాయ్ అండి, అందరూ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, జోష్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ మరియు ఎడినైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా మీకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ చేస్తున్నాం. ఇందులో భాగంగా టాప్ 10 కామెడ్కే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ కర్ణాటక. ఓకే, దీన్ని ఒకసారి తీసుకున్నప్పుడు అందరికీ ఫేవరెట్ కాలేజ్, ఆ రాష్ట్రంలో నెంబర్ 1 ఇంజనీరింగ్ కాలేజ్ ఆర్వీసీఈ, ఆర్వీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ బెంగళూరు. 1963లో ఎస్టాబ్లిష్ అయిందండి. 2,35,000 కామెడ్కే ఫీజుగా ఉంది. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 8 lakhs per annum ఉంది. గ్లోబల్ ప్లేస్మెంట్స్లో ఇది టాప్ ర్యాంక్ ఇంజనీరింగ్ కాలేజ్ అని చెప్పొచ్చు. చాలా అద్భుతమైనటువంటి క్యాంపస్. నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి ఎంఎస్ రామయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, దీన్ని ఎంఎస్ఆర్ఐటీ అంటారు. 1962లో ఈ కాలేజ్ ఇన్సెప్షన్ అనేది జరిగింది. 2,38,000 సంవత్సరానికి ఫీజుగా ఉంది. యావరేజ్ ప్యాకేజ్ 7 lakhs per annum ఉంది. ఇన్నోవేషన్కి, రీసెర్చ్కి, టాప్ టైర్ కోడింగ్ కల్చర్కి ఇది పెట్టింది పేరు. ఓకే, సో ఇక్కడ ఉన్నటువంటి లైబ్రరీ చాలా అద్భుతమైనటువంటి సూపర్బ్ లైబ్రరీ ఈ కాలేజీలో మనం చూడవచ్చు. సో థర్డ్ కాలేజ్ వచ్చేసి బిఎంఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, బిఎంఎస్ సిఈ బెంగళూరు. ఓకే, దీని యొక్క ఇన్సెప్షన్ వచ్చేసి 1946లో ఉందండి. 2.3 lakhs per annum ఫీజుగా ఉంది. యావరేజ్ ప్యాకేజ్ వచ్చి 6.5 lakhs per annum ఉంది. ఇది బెంగళూరులో మోస్ట్ హిస్టారిక్ అండ్ రెస్పెక్టెడ్ ఇంజనీరింగ్ కాలేజ్ అనమాట. ఓకే, సో ఇక్కడ ఫెస్టివల్స్ అయితే చాలా అద్భుతంగా అవుతాయి, కల్చరల్ యాక్టివిటీస్ కూడా చాలా బాగుంటాయి. నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి 4th ప్లేస్లో దయానంద్ సాగర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, దీని కాలేజ్ కూడా వచ్చేసి డిఎస్సిఈ బెంగళూరు. 1979లో ఎస్టాబ్లిష్ అయింది. 2,10,000 సంవత్సరానికి ఫీజుగా ఉంది. యావరేజ్ ప్యాకేజ్ 5 lakhs per annum ఉంది. హ్యూజ్ క్యాంపస్ అండి. క్లబ్స్, కార్పొరేట్ ఎక్స్పోజర్ అనేది ఇక్కడ చాలా ఎక్కువ ఉంటుంది. సో చాలా పెద్ద క్యాంపస్ కాబట్టి ఒక్కొక్క డిపార్ట్మెంట్ నడుచుకుంటూ పోతే మీ ఎనర్జీ అంతా అయిపోతుంది అనమాట, అంత పెద్ద కాలేజ్ ఇది. నెక్స్ట్ వచ్చేసి బెంగళూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బీఐటీ బెంగళూరు అంటారు. 1979లో ఎస్టాబ్లిష్ అయినటువంటి ఇన్స్టిట్యూషన్. ఫీ వచ్చేసి 2 lakhs per annum ఉంది. యావరేజ్ ప్యాకేజ్ 5.5 lakhs per annum ఉంది. హై ప్లేస్మెంట్ రేషియో, కోర్ సబ్జెక్ట్స్ యొక్క స్ట్రెంత్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ కూడా క్యాంటీన్ చాలా ఫేమస్. క్యాంటీన్ మెనూ చూస్తే మీరు ఏదైనా స్విగ్గీ మెనూ బార్ని ఓపెన్ చేసినట్టుగా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి బిఎంఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, బిఎంఎస్ ఐటీ అండ్ ఎం అంటారు. సో ఇది 2002లో ఎస్టాబ్లిష్ అయినటువంటి బిఎంఎస్ సెకండ్ కాలేజ్ అంటారు. 2.25 lakhs per annum ఉంది. యావరేజ్ ప్యాకేజ్ 5 lakhs per annum ఉంది. ఫాస్ట్ గ్రోయింగ్ సిబ్లింగ్స్ ఆఫ్ బిఎంఎస్సిఈ విత్ స్మార్ట్ టెక్ ఇన్ఫ్రా. ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో ఆ ఇన్స్టిట్యూషన్ ఓల్డెస్ట్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి దాని యొక్క సిబ్లింగ్ ఇది పెట్టారు కాబట్టి ఆ లెవెల్ మెయింటైన్ చేసేటట్టుగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సిద్ధగంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తుమ్కూరు. 1963లో ఎస్టాబ్లిష్ అయింది ఇన్స్టిట్యూషన్. కాలేజ్ ఫీజు వచ్చేసి 1.8 lakhs per annum ఉంది. యావరేజ్ ప్యాకేజ్ 4.8 lakhs per annum ఉంది. క్వైట్ క్యాంపస్ అండి. స్ట్రాంగ్ అకాడమిక్స్ అండ్ వాల్యూ ఎడ్యుకేషన్కి పెట్టింది పేరు. నెక్స్ట్ వచ్చేసి నిట్టే మీనాక్షి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇదైతే ఈ సంవత్సరం యూనివర్సిటీ అయింది. కామెడికల్లో ఉండకపోవచ్చు, స్టిల్ అయినా పాత లాస్ట్ ఇయర్ వరకు అయితే ఉండింది. 2001లో ఎస్టాబ్లిష్ అయింది. 2.25 lakhs per annum ఉంది. 4.5 lakhs per annum యావరేజ్ ప్యాకేజ్గా మీకు కనిపిస్తుంది. రీసెర్చ్ ల్యాబ్స్, శాటిలైట్ ప్రాజెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, సో ఇక్కడ మీకు హాఫ్ బిల్ డ్రోన్స్ అంటే మెకానికల్ సెక్టర్, ఏరోనాటికల్ సెక్టర్ కూడా నిట్టి మీనాక్షి 10th పేరు. నెక్స్ట్ వచ్చేసి 9వ నెంబర్లో ఆర్వీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, ఆర్వీఐటీఎం అంటారు బెంగళూరులో. ఇన్సెప్షన్ ఇయర్ వచ్చేసి 2019. ఫీ వచ్చేసి 2,20,000 సంవత్సరానికి. యావరేజ్ ప్యాకేజ్ 5 lakhs per annum. ఆర్వీసీ బ్రాండ్ వల్ల దీనికి చాలా డిమాండ్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి సిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇది మన హైదరాబాద్ సిఎంఆర్ కాదు, ఇది బెంగళూరు సిఎంఆర్. ఇన్సెప్షన్ 2000 ఇయర్లో అయింది. ఫీ వచ్చేసి 2 lakhs per annum ఉంది. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 4.2 lakhs per annum. స్ట్రాంగ్ స్టార్టప్ కల్చర్ అనేది ఇక్కడ ఉంది. కోడింగ్ ఈవెంట్స్ అనేది చాలా పెద్ద ఎత్తున నడుపుతూ ఉంటాయి. ఇక్కడ మీరు ఈ కాలేజీలో ఉంటే ఏంటంటే గిట్హబ్ రిపాజిటరీలో ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే నెంబర్ ఆఫ్ కోడింగ్ యాక్టివిటీస్ అనేవి నిరంతరం నడుస్తూనే ఉంటాయి. సో కామెడికే కాలేజెస్లో మీరు అడ్మిషన్ పొందదలుచుకున్నట్లయితే డైరెక్ట్గా మీరు ఎడినైన్ కెరీర్ గైడెన్స్ని సంప్రదించండి. తప్పకుండా మీ అడ్మిషన్ పార్ట్నర్ కావండి, మీకు హ్యాజల్ ఫ్రీ అడ్మిషన్ ప్రాసెస్ చేసి పెట్టగలం. సో మీరు ఏ కాలేజీలో చేరాలనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ అయితే మీ కాలేజీ గురించినటువంటి వాల్యూ ఎడిషన్ పాయింట్స్ ఏదైనా మీరు చెప్పదలుచుకున్నట్లయితే 1 or 2 points మెసేజ్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.